మన ఆంధ్రజ్యోతి కేశరావు సార్, శ్రీనివాస్ గారా? ఈ కావ్యం నేను 20 సంవత్సరాలు రాసిన. ఈ మొదటి చరణాలు విన్నప్పుడు ఎప్పుడు ఇది స్టార్ట్ చేసింది మీరు? నేను 2099-2000లో స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి రాస్తూనే అప్పటి నుంచి రాస్తాను. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. అయితే 25 ఏళ్ళ నుంచి రాస్తున్నారు. 25 ఏళ్ళ నుంచి రాసిన. మొన్న గ్రూప్ 2లో వచ్చింది దీని గురించి. గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. 100 నా పాట రాసింది ఎవరైనా? ఓకే. అయితే కేశరావు సారు హన్మకొండ ఏకశిల హోటల్కి వచ్చిండు. ఈ 7 తంతల నాట ఆడబిడ్డ అది విన్నాడట. నేను వేరే ఊరికి పోతే నేను నచ్చారుగా ఉన్నాను నిజంగా 2 రోజులు ఉండి అక్కడ పిలిచి నాకు సన్మానం. అంటే ఎక్కడ కూడా బయటికి రాలే, మీరు ఇంటర్వ్యూలో చెప్పినది అంతే కదా? అంటే మనం ఇంటర్వ్యూలో చెప్పినా కానీ బయటికి ఎక్కడ రాలేదు. అంటే ఎంత గొప్ప ఉంటుంది అంటే నాకే ఆ కావ్యం నేను రాసిన తర్వాత నేను చూస్తా అంటే నాకు ఏడుపు వస్తాను. గొప్పగా అనిపించిన లైన్ ఏంది మీకు? అన్ని ఒక చరణం, అన్ని లైన్, అన్ని చరణం. ఇప్పుడు పిడికకు నెలతోట పొయ్యిరా చేసేది, ఆముదము బుర్ల దీపాలు పెట్టేది, రోటి మీద కుందె నాబట్టి జొన్నల పొన్నురో కళ్ళతో పోటు పెట్టేదిరా, ఇసుర్రాయి తోటి గడికి శ్రీమాయమ్మ కలితో ఆరా వెట్టి తెడ్డుతో కలిపేది, ఎదగొర్రుకు మేము జడ్డీగము బట్టి ఉప్పు తప్ప దినుసులన్నీ వండిచ్చేది, వెనకటి కూరాడుగానరాదాయే ఎల్లిపాయ తొక్కు బంగారం అయిపాయే, ఇసుర్రాయే మూల కాయమెందంచిన పొన్నురో కళ్ళేడబాయే. ఇప్పుడు బతుకమ్మ చూస్తా అంటే ఇక నేను ఎవరు సిటీలో కాగితం పూలు పెట్టి పెద్ద బతుకమ్మలు. ఇప్పుడు ఏమైందన్నా బంతి పూలు కూర్చుతున్నారు, రౌండ్ చుడుతున్నారు. ఎన్ని రకాల పూలు ఫస్ట్ అసలు చిబ్బి తెచ్చి చిబ్బి మీద గుమ్మడాకేసి తంగెడు పువ్వు, గునుగు పువ్వు, ముద్దగోరంట, ముద్దబంతి, పోకబంతి, పట్నం బంతి, అల్లి పూలు, లిల్లి పూలు, కనకాంబరం పూలు, కటచ్చపురు పూలు, 9 తీర్ల పూలతో బతుకమ్మని పేర్చి పైన పసుపు గౌరమ్మని పెట్టేటోళ్ళు. 9 రోజులు ఆటోళ్ళు. మొదటి నాడు తులచాకు పలారం, ఓకే. 2వ నాడు రొట్టె, 3వ నాడు ఏదో ఒక రకమైన ముద్ద, 4వ నాడు నానబియ్యం, 5వ నాడు అట్టు, 6వ నాడు అర్రెం అది ఏముండదు, 7వ నాడు ఎన్న ముద్ద, 8వ నాడు ఎలకపండు, 9వ నాడు 9 తీర్ల. ఇట్లా ఎంత సాంప్రదాయమైన ఆట. ప్లస్ బతుకమ్మ పాటలు చాలా వస్తాయి. ఇదరక్క జల్లెలను ఉయ్యాలో, ఒక్కూరికిస్తే ఉయ్యాలో, ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో, వచ్చన్న బోదాయ ఉయ్యాలో, పెద్దోడ పరమేశ ఉయ్యాలో, చెల్లెని తీసుకురార ఉయ్యాలో, నడిపోడుండంగా ఉయ్యాలో, నాకేమక్కర ఉయ్యాలో, నడిపోడ నాగేశ ఉయ్యాలో, చెల్లెని తీసుకురార ఉయ్యాలో, చిన్నోడుండంగా ఉయ్యాలో, నాకేమక్కర ఉయ్యాలో, చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో, చెల్లెని తీసుకురార ఉయ్యాలో, నా ఇన్న ఉండంగా ఉయ్యాలో, నాకేమి అక్కర ఉయ్యాలో, కూసిండి పొయ్యేటి ఉయ్యాలో, కూర మల్లు దాటి ఉయ్యాలో. ఇట్లా వాళ్ళ బతుకు విధానం ఉండేది. ఒక్కేసి పువ్వేసి డొల్ల వడబోసి శ్రీరామ రఘురామతున్నదా, 2 పూలేసి డొల్ల వడబోసి శ్రీరామ రఘురామతున్నదా, 3 పూలేసి డొల్ల వడబోసి శ్రీరామ రఘురామతున్నదా, పట్నం నుంచి వచ్చనే పచ్చి కచరమ్ము శ్రీరామ రఘురామతున్నదా, ఆ బండి వాయనే ఐలోని దాకా శ్రీరామ రఘురామతున్నదా, ఐలోని మల్లన్న పూలో ఈ పూలు శ్రీరామ రఘురామతున్నదా, ఏమి పూలో గాని ఎంత గుమగుమా శ్రీరామ రఘురామతున్నదా, చూసేవారే గాని కొనవారు లేరు శ్రీరామ రఘురామతున్నదా, పువ్వుల విలువలు తెలిపవే చెలియా శ్రీరామ రఘురామతున్నదా, పువ్వుకు పుట్టడు మొగ్గకు మంటడు కాయకు తట్టడు ఎద్దబ్బు సోమాన 7 పంత సీతమ్మ కూసున్న సిరిసాపలేను గౌరి కాటమరాజ పడవయ్య పూలు శ్రీరా. ఎంత చక్కదనమైన పాటలు. ఈ పాటలు ఏవి లేవు. ముద్దుగా ముగ్గులు వరిసి పాత ఇరుప సందుగాలో బట్టలు తీసి వీళ్ళు రాసుకునే బతుకమ్మ. వాటికి సప్పట్లు కోలలు పెడితే బతుకమ్మ పాడు. ఒక్కవేళ గంధం చెక్క ఓలచ్చ గుమ్మడి ఏ రాజు పంపినాడు ఓలచ్చ గుమ్మడి, మేడలున్న దేవి కాట ఓలచ్చ గుమ్మడి మల్లన్న పంపినాడు ఓలచ్చ గుమ్మడి, తాను ఎవరు నేను ఎవరు ఓలచ్చ గుమ్మడి, తాను నాకు పంపనెవరు ఓలచ్చ. ఇవి ట్రెడిషనల్ ఊళ్ళల్లో సప్పట్లు పెట్టుకుంటా పాడే పాటలు. ఇట్లా నేను ఎక్కడికన్నా చీఫ్ గెస్ట్గా పోతే లేడీస్తోనంట బొడ్డమ్మ పాటలు, కావడ పాటలు, ఇసుర్రాయి పాటలు, వర్లదంచే పాటలు, బతుకమ్మ పాటలు. మీరన్న పాడాలి, నేనన్న పాడాలి.
ఇప్పుడు ఆయన గోరెడ్డి రాసిన ఒక పాట ఉండే కదా మన సినిమాలో, కుబుసం సినిమాలో, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, ఫస్ట్ కనిపించని కుట్రలా అన్నాడు. అవును, పల్లె కన్నీరు పెడుతుంది అన్నాడు. అది గ్లోబలైజేషన్ మీద, అంటే కుట్రలానికి అనిపిస్తూనే ఉన్నాయి కదా. సరే ఒకప్పుడు ఒకలా ఉండేది కానీ. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము బేరెను, శాలల మొద్దం సడుగులిరిగను, పెద్ద బాడిషా మొత్తు బారెను, నా చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లో, నా గ్రామ స్వరాజ్యం గంగలో నగలిసే ఈ దేశంలో. అంటే ఇప్పుడు చేతి వృత్తులది ఎక్కువ ఉంటుంది ఇందులో, ఈ పాటలో ఎక్కువ అది కనబడతా ఉంటుంది. అన్ని పెయిన్, ఏ కులము ఏ వృత్తి అన్నది ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. మీరు ఈ కావ్యంలో ఏమైనా పెట్టారా? నేను అట్లా పెట్టలేదు. ఎట్లా రాశారు? ఆయన ఏమో ఏది గొర్రెపోయి నాగడ డడ్డన కడ్డం అన్నట్టు ఓడిపోయేటి వచ్చింది, కళ్ళు వేయింది, బీర్లు వచ్చినాయి, అట్లా వచ్చింది, టాటా ట్రాక్టర్ టక్కరిచ్చగా అని నాగలు వేయించి రాసింది. గ్లోబలైజేషన్ అంటే ఈ జనరేషన్లో ఎట్లా వ్యవస్థ దెబ్బతీసిండ్రు, ఏది పట్టుకొచ్చిండ్రు అని చెప్పి రాసిండు. నేను ఎద్దాట పచ్చగడ్డి మేస్తాడు, మేసి ఇక కట్టేసినాక ఇక పండుకుంటుంది కదా, పండుకొని మెల్లగా ఇట్లా మళ్ళీ కడుపులో నోట్లో వేసుకొని నెవరేస్తాను. కోతి కూడా మొత్తం బాగా ఇట్లా చిత్తులు ఒక్కది కూర్చున్నప్పుడు తింటాంటే. అంటే ఈ పల్లె ఇప్పుడు మనం ఊళ్ళో పోయినప్పుడు ఒక 20 ఏళ్ళ తర్వాత మా ఊళ్ళో వేసుకుంటే మీరు అంటారు, అరే ఇక్కడ మీ పాత ఇల్లు ఉండే కదా, ఇక్కడ పెద్ద గద్దెలు, ఇక్కడ కబడ్డీ ఆడుతుంది, ఇక్కడ చింత చెట్టు ఉండగా, చింత చెట్టు పెద్ద గంట ఉండే, చిలకలను కొట్టేది అని. ఇప్పుడు లేవు కదా అవన్నీ, మళ్ళీ అన్ని ఇండ్లు అయిపోయినాయి. అంటే గతాన్ని స్మరించుకుంటాం. ఊరికి ఇట్లా ఉండే, అప్పుడు పాలగోకుండే, ఆరిద్రపురులు ఉండే, మిత్రవిందలు ఉండే, ఆ దువ్వెనలు ఉండే. అప్పుడు అన్నీ మనము అది బండను ఎర్రగాల్చి బండ మీద మేకపాలు గీరికొచ్చి దాని మీద పోతుంది, జున్ను అయినట్టే దాన్ని తీసుకొని తింటూ, మోతుగాకు దొప్పల పాలు పిండి అందులో బర్రెక్క చెట్టు పుల్లయి ఒక పాలు సుక్కెత్తేది, జున్ను అయినట్టే దాన్ని తింటూ. అప్పుడు అట్లుండే కదా, ఇప్పుడు లేవు కదా, వెనకటినే బాగున్నది అనే దాన్ని మనం పల్లె చరిత్ర. మానవుడు ఇట్లా బతికిండు, నెమరేస్తున్నాం. అప్పటి పాతాల జరిగే, అప్పటి వ్యవసాయ మనుషుల సంబంధాలు, బంధాల మీద ఏమన్నా ఈ కావ్యంలో ఉందా? అప్పుడు ఎట్లుండే? అద్భుతంగా ఉంటుంది. అంటే 243 చరణాలు కదా రాసుకుంటూ పోయినా, కావ్యంలో ఉంటుంది అంతా. నేను బైహర్డ్ చేసుకున్నాను. అందులో ఇంకోటి ఏంటంటే, ఎవలో చూసినా కానీ 6 అడుగులు ఎత్తుండి తలకు బారెడు జూలు జోరుగా పెంచేది, ముంతెడు మిసాలతో మేము జుట్టు పన్ను కూడా కట్టుకున్నావురా. ఈనాటి రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఎవలో చూసిన వాళ్ళు జడలుగా నారావు. ఇక బ్యూటీ ఉండాలని బ్యూటీ పార్లర్లని రూపురేఖలు పాడు చేసుకుంటున్నారు. పసుపు పెట్టుకున్న తల్లి ముఖమన్నాడు లక్ష్మోలే ఉండే కదరా, పుట్టువన్నెలు లేని పెట్టువన్నెలు మనం ఎన్ని వడ్డాదండిగే. సూపుకు అందంగా ఉండాలి కానీ బ్యూటీ పార్లర్ బొమ్మలు గీకించుకుంటే ఏమవుతుంది? అది పుట్టువన్నీ ఉండాలి. మొహం సకాలంలో కూడా అద్దం నాలగొట్టుకుంటే ఏమవుతుంది? అవును, అంతే కదా అని ఇట్లా ఇలా. ఇంకా ఎట్లా అంటే, ఈ 7 తంతలన్నట్టు ఆడబిడ్డను కడప మీద కూర్చొని చెప్పేది,